జీవితాన్ని నాశనం చేసే ఒక చిన్న అబద్ధం. మనందరం ప్రతిరోజూ చెప్పే ఒక అత్యంత ప్రమాదకరమైన మాటేంటో తెలుసా? రేపు మొదలు పెడతాను. రమేష్కి ఎన్నో కలలుండేవి. ఫిట్గా అవ్వాలని, సొంతంగా బిజినెస్ మొదలుపెట్టాలని, తన భార్య లక్ష్మితో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకునేవాడు. కాని అతని దగ్గర ప్రతి సమస్యకు ఒకటే సమాధానం: రేపు. ఒకరోజు తన భార్య లక్ష్మి కాఫీ ఇస్తూ, రమేష్, ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టు, వాకింగ్ వెళ్దాం అంది. రమేష్ నవ్వుతూ, టైం లేదు లక్ష్మి, సోమవారం నుండి పక్కా వెళ్తాను అని దాటేశాడు. తన స్నేహితుడు అనిల్ ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాతో వచ్చినా, మంచి టైం చూసి మొదలు పెడదాం అనిల్ అని వాయిదా వేశాడు. రమేష్ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కాని కాలం మాత్రం రమేష్ కోసం ఆగలేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒత్తిడి పెరిగింది. వ్యాయామం సున్నా అయింది. ఒకరోజు ఆఫీస్లో పని ఒత్తిడిలో ఉండగా రమేష్కి ఛాతిలో విపరీతమైన నొప్పొచ్చింది. వెంటనే సహచరులు అతడిని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ చెప్పారు, రమేష్ గారు, మీరు చాలా వార్నింగ్ సైన్స్ని నిర్లక్ష్యం చేశారు. మీ లైఫ్ స్టైల్ ఇప్పుడైనా మార్చుకోకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది అని. ఆస్పత్రి బెడ్ మీద ఉన్నప్పుడు రమేష్ తన ఫోన్ ఓపెన్ చేసి పాత నోట్స్ చూసుకున్నాడు. అక్కడ అతను రాసుకున్న ప్రతి లక్ష్యం పక్కన ఒకటే నోటుంది: రేపు మొదలు పెడతాను. అప్పుడతనికి అర్థమైంది, రేపు అనేది ఒక వాగ్దానం కాదు, అది కేవలం ఒక అవకాశం మాత్రమే. ఆ అవకాశం ఎప్పుడైనా చేజారిపోవచ్చు. డిశ్చార్జ్ అయిన తర్వాత రమేష్ మళ్లీ రేపు అని చెప్పలేదు. మరుసటి రోజు నుండే ఉదయం వాకింగ్ మొదలుపెట్టాడు. అనిల్తో కలిసి తన ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. ఆలస్యమైంది, కాని చివరకు మార్పు మొదలైంది. మిత్రులారా, ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది 3 విషయాలు. రేపు అనేది మనకి మనం చెప్పుకునే అతి పెద్ద అబద్ధం. ఏదైనా మొదలుపెట్టడానికి సరైన సమయం ఈరోజే. రేపు చేద్దామనుకునే పెద్ద ప్లాన్ కంటే ఈరోజు మీరు వేసే చిన్న అడుగు చాలా గొప్పది. అందుకే మీ కలలను వాయిదా వేయకండి. స్టార్ట్ టుడే. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి స్ఫూర్తినిచ్చే కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.